రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. రేపు ఉదయం మంత్రివర్గ విస్తరణ జరిగేలా తెలుస్తోంది. ఈ నెల 22 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్తో కేసీఆర్ సమావేశం కానున్నారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ చేపట్టాలనే విషయంపై కేసీఆర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం అందిస్తారు మా ప్రతినిధి కేఎస్. గుడ్ మార్నింగ్. రేపు 22న బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందా లేదా అనే దానికి ఇవాళ తెరపడే అవకాశం ఉన్నట్లేనా? యాగోపి మధ్యాహ్నం తర్వాత గవర్నర్ నరసింహన్తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కాబోతున్నారు. అయితే నిన్న బడ్జెట్ కి సంబంధించి అధికారులతో చర్చించడం, బడ్జెట్ రూపొందించే అంశం, ఈ నెల 22 నుంచి 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, దీనికి సంబంధించి ప్రభుత్వం షెడ్యూల్ విడుదల, ఇటువంటి తాజా అంశాల మీద గవర్నర్ నరసింహన్ కు నివేదించే అవకాశం ఉంది. మరొక వైపు 18 నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో ఫైనాన్స్ కమిషన్ కు సంబంధించినటువంటి బృందం పర్యటించబోతుంది. ఈ అన్ని అంశాలను గవర్నర్ నరసింహన్ తో సీఎం కేసీఆర్ చర్చించబోతున్నారు. అయితే ప్రస్తుతం గవర్నర్ నరసింహన్ తో కేసీఆర్ భేటీ కానున్న నేపథ్యంలో కేబినెట్ కి సంబంధించి ఒక కీలక నిర్ణయం వెలువడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది గోపి. ఎందుకంటే ప్రస్తుతం 22న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అంటే రేపు ఒక్కరోజే ఛాన్స్ ఉంది. ఎల్లుండి ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్డే, ఆ తర్వాత సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాల వరకు 3 రోజులు ఈ ఫైనాన్స్ కమిషన్ బృందం ఈ హడావుడి ఉంటుంది. మిగిలింది రేపు ఒక్కరోజు మాత్రమే. దీనికి సంబంధించి కేబినెట్ లో ఎవరెవరిని తీసుకోవాలి ఏంటి అనేది ఆల్రెడీ 2 నెలలుగా సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఆ లిస్ట్ కూడా ఫైనల్ చేశారు. ఎవరెవరి జిల్లాల వారీగా, అదే విధంగా సామాజిక వర్గాల వారీగా ఎవరిని తీసుకోవాలి అనేది ఆల్రెడీ ఖరారు చేసినట్టుగానే తెలుస్తోంది. దానికి సంబంధించి ఒక లిస్ట్ కూడా గవర్నర్ నరసింహన్ కి నివేదించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. మనకు తెలిసినటువంటి తాజా సమాచారం ఏంటంటే కేబినెట్ ఒక 2 విడతలుగా, అంటే పూర్తి స్థాయి కేబినెట్ కాకుండా ఒక 2 విడతలుగా కేబినెట్ భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుతం ఇప్పుడు ఒక 10 మందికి కేబినెట్ లో అవకాశం ఇవ్వడంతో పాటు పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత మరో దఫా పూర్తి స్థాయి కేబినెట్ ని విస్తరించే అవకాశం లేదు కనిపిస్తా ఉంది. గవర్నర్ తో భేటీ ముగిసిన అనంతరం ఒక 10 మందికి సంబంధించి మంత్రివర్గానికి, ఈ 10 మందిలో ఆర్థిక శాఖకు సంబంధించి రేపు ప్రధానంగా బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ చాలా కీలకం. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖకు సంబంధించి ఖచ్చితంగా మంత్రిని కేటాయించే అవకాశం ఉందా, లేదా కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందా అనుకోవాలా? లేకపోతే ఒకవేళ ఆర్థిక మంత్రిని కేటాయిస్తే గనక, ఆర్థిక శాఖకు మంత్రిని కేటాయిస్తే గనక ఎవరి వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు? యాగోపి, అంటే ఇది ఒక అంశం ఇక పూర్తి స్థాయి క్లారిటీ అయితే లేదని చెప్పాలి. ఎందుకంటే బడ్జెట్ కూర్పుకు సంబంధించి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో ఇప్పటి వరకు సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం రేపు కనుక కేబినెట్ విస్తరణ జరిగితే 10 మందిలో ఎవరికో ఒకరికి ఆర్థిక శాఖ ఇస్తారా, లేకపోతే ఆ శాఖను కేసీఆర్ దగ్గరే పెట్టుకుంటారనేది క్లారిటీ లేదు. ఒకటి వస్తున్నటువంటి సమాచారం, 2014లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పుడున్నటువంటి మంత్రులకు ఉన్న శాఖలు కాకుండా ఖచ్చితంగా శాఖలు మార్చడం అనేది జరుగుతుందనేది తెలుస్తా ఉంది. దీన్ని బట్టి ఆర్థిక శాఖ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర పెట్టుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఒక ఫైనాన్స్ కి సంబంధించి ఏ శాఖకి ఎంత కేటాయించాలి ఏంటి అనేది ఇప్పటి వరకు ఒక పూర్తి స్థాయి క్లారిటీ అనేది కేసీఆర్ కే ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు కొత్తగా మినిస్టర్ ఎవరైతే వస్తారో ఆ మినిస్టర్ దానికి సంబంధించి అంతా పట్టు లేకపోవడం, ఇదంతా కొన్ని కారణాలు అనేది ఉంటుంది. ఇప్పటి వరకు అంటే లేటెస్ట్ గా ఉన్నటువంటి సమాచారం అయితే ఆయనే బడ్జెట్ రూపొందించడంలో కానీ, అసెంబ్లీలో బడ్జెట్ చదవడం కానీ కేసీఆర్ చదువుతారు అన్నటువంటి ఒక క్లారిటీ అయితే ఇప్పుడిప్పుడుగానే వస్తోంది. కేవలం ఒక 10 మందిని అయితే ఖచ్చితంగా ఈసారి కేబినెట్ లో తీసుకొని రాష్ట్రంలో కొన్ని కీలకమైన శాఖలు అప్పగించే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.